నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా సింబల్ రిపీట్ టెస్ట్ అనగా గుర్తులను పదే పదే అంటే వస్తున్నటువంటి పునరావృతం అంటాం. సో రిపీటెడ్ టెస్ట్ అనేటువంటి చూస్తాం. ఇందులో మిత్రమా మెయిన్గా మనకు కనిపించేటువంటి అంశం ఏంటంటే అడుగుతున్న ప్రశ్న మధ్యలో ఉంటుంది. దానికి రిలేటెడ్గా వర్డ్ ఏముంటుందంటే ముందు అనే పదం అని ఉంటుంది, లేదా తరువాత అనే పదం అనేది ఉంటుంది. రైట్ సార్. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రిసిడెడ్ అని, దీన్ని ఫాలోడ్ అని చెప్తాం. ఫాలోడ్ బై, ప్రిసిడెడ్ బై ఆర్ ఫాలోడ్ బై. ఒక్కోసారి దీన్ని ఫాలోడ్ బై అనేది కాకుండా సక్సీడెడ్ అనే పదంతో కూడా ఇస్తాడు. సక్సీడెడ్ అనేటువంటి పదంతో కూడా ఇస్తాడు, సక్సీడెడ్ బై. సో ఆల్మోస్ట్ మనకు అడిగేటువంటి ఆ టర్మ్స్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి. సో ఈ మధ్యలో ఉండేటువంటి హౌ మెనీ అనేటువంటి లేదా ఎన్ని కలవు అంటాడు. సో ఏదో ఒక పాయింట్ని తీసుకొని దాని ముందున్నటువంటి పాయింట్ ఏంది, దాని తర్వాత ఉన్నటువంటి అంశం ఏంది, ఆ సెట్ ఆఫ్ గ్రూప్, ఆ గ్రూప్ మీద అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే రిపీటెడ్ ఉంటుంది. లేదా ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్తో లింకప్ అయ్యేటువంటి సమ్ కానీ, లేదా డివిజన్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, ఇట్లా చాలా సింపుల్గా ఉంటుంది ఈ టాపిక్ అంతా కూడా. బట్ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ సార్. వాడు ఇస్తున్న ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ పైనే మనం అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఈ రిపీటెడ్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కాంపిటేటర్ యొక్క పేషెన్సీ టెస్ట్ వస్తుంది, ఒక కాంపిటేటర్ యొక్క థింకింగ్ అనాలిసిస్ వస్తాయి. సో ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్. దీన్ని మనము క్లాస్లో ఒక రకంగా చూస్తాం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. సో ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. రైట్ మిత్రమా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ నెంబర్ హౌ మెనీ సెవెన్స్ ఆర్ immediately preceded by 9 and immediate followed by 6. సో ఇక్కడ తనకు 7 కావాలి. ఎలాంటి 7 కావాలి? ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్, నెంబర్ సిరీస్, హౌ మెనీ సెవెన్స్, ఎన్ని ఏడులు, ఇమీడియట్ ప్రిసిడెంట్ అంటే ముందు ఏముండాలి, ముందు 9 అండ్ ఇమీడియట్ ఫాలోడ్ బై 6. ఫాలోడ్ అంటే తర్వాత 6. అంటే కాన్సెప్ట్ ఏ రూట్లో ఉండాలంటే 9 7 6 అనే రూట్లో ఉండాలి. మరి ఈ 9 6 7 అనేటువంటి ఏదైతే ఉందో మిత్రమా, ఈ 9 7 6 అనేది ఒక సెట్ ఆఫ్ గ్రూపు. ఆ గ్రూపు ఈ సిరీస్లో ఎన్నిసార్లు రిపీట్ అయిందని చూద్దాం. సో 9 స్టార్ట్ అయింది, ఇక్కడ 9 7 6 ఒక సెట్, ఇక్కడ 9 7 వచ్చింది కానీ 6 లేదు కాబట్టి వర్కౌట్ కాదు. మళ్ళీ 9 7 ఎక్కడ ఉంది, 9 7 ఉంది, తర్వాత 6. అంటే ఈ సెట్ ఆఫ్ మోడల్లో హౌ మెనీ సెవెన్స్ ఆర్ ప్రిసిడెడ్ బై 9 ఇమీడియట్లీ అంటాడు, లేదా ఒక్కోసారి ఉత్తగానే ప్రిసిడెడ్ అంటాడు, ఇక్కడ ఫాలోడ్ లేదా సక్సీడ్ అంటాడు. సో ఇక్కడ ఉండాల్సింది ఏంది, 9 7 6 రూట్లో ఉండాలి. సో 9 6 అనేటువంటి గ్రూప్ ఇక్కడ ఒకసారి ఉంది, 9 7 6 ఇక్కడ ఉంది. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 2 టైమ్స్ రిపీట్ అయింది. సో వేర్ వీ హ్యావ్ ద 2, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఎన్నిసార్లు రిపీటెడ్ అయిందంటే 2 సార్లు రిపీట్ అయింది. ఓకేనా మిత్రమా? సో ఫోకస్ ఏంది, ప్రిసిడెడ్ అండ్ ఫాలోడ్. సో కావాల్సినటువంటి నెంబర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో నెక్స్ట్ వన్ సార్, ద సెకండ్ క్వశ్చన్. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఇన్ ద గివెన్ సిరీస్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఓవెల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాన్సోనెంట్? సో ఆల్ఫాబెట్స్లో మనకు తెలుసుగా, ఆల్ఫాబెట్స్ ఆర్ 2 categories. Total alphabets we have A to Z, 26 letters. In the 26 letters, A, E, I, O, U, R, these 5 letters are vowels and consonants. So here we need consonants, but which type of consonants we need? That should be preceded by vowel and as well as next consonant. So the question here, how many consonants in the given? So manaku consonant kavale, consonant. So which consonant means immediately preceded by vowel? So first manaku vowel undale, then consonant undale, and immediate followed by again enti master ante consonant undale. So manaku kavalsindi consonant కానీ vowel mundundi aa tarvata consonant aa tarvata consonant undalantu. So idi vowel consonant concept. So concept is vowel, consonant. So ఇప్పుడు చూద్దాం మాస్టర్. D is a letter, it is vowel. No, D is a consonant, but first we let ఏం కావాలి, vowel కావాలి. సో ఇక్కడ లేదు. సో 1 5 4 1 alphabets.
సో హెచ్ కాన్సోనెంట్, స్టార్ సింబల్, డాలర్ సింబల్, కే కాన్సోనెంట్, ఈ ఓవెల్, ఎస్ ఈ ఓవెల్, బట్ నెక్స్ట్ వీ నీడ్ కాన్సోనెంట్ ఇయర్ గివెన్ నెంబర్. సో ఇది కూడా వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఎల్ కాన్సోనెంట్, బి కాన్సోనెంట్, @ సింబల్, నో నీడ్. ఏ ఈజ్ ఓవెల్, ఓకే, ఏ ఈజ్ ఓవెల్, ఆర్ ఈజ్ కాన్సోనెంట్, ఎం ఈజ్ కాన్సోనెంట్. సో మీన్స్ హియర్ ARM is the one set, sir. According to the question, A first given vowel, R consonant, M also consonant. So that rule is satisfied. So vowel, consonant అనేటువంటి రూల్ ని సాటిస్ఫై చేసింది, రిపీట్ అయింది కాబట్టి ARM అనేది ఒక సెట్. నెక్స్ట్ చూద్దాం మాస్టర్. సో నెక్స్ట్ విషయానికి వస్తే 1 నెంబర్, 6 నెంబర్, F కాన్సోనెంట్, పర్సంటేజ్ సింబల్, J కాన్సోనెంట్ సింబల్, నెంబర్, సో కాన్సోనెంట్ వర్కౌట్ కాదు. సో టోటల్గా ఎంత సెట్ రిపీటెడ్ అయితే ఓన్లీ 1 టైం. సో ఆప్షన్ 1 అంటే 1 అనేది ఆప్షన్లో ఎక్కడుంది, సెకండ్ అనే ఆప్షన్లో ఉంది. సో సెకండ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, సార్. సో ఓన్లీ 1 టైం అకార్డింగ్ టు ద గివెన్ ఓవెల్, కాన్సోనెంట్ అండ్ కాన్సోనెంట్ మోడల్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఈ సిరీస్లో మనకు ఓవెలు, కాన్సోనెంట్ అని ఇవ్వాలి కాబట్టి అది సెట్ అయ్యేటువంటి అవకాశం ఎన్నిసార్లు వచ్చిందంటే ఓన్లీ 1 టైం. దట్ 1 వేర్ వీ హ్యావ్ సార్ అంటే ఆప్షన్ సెకండ్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు సార్ సమ్ క్వశ్చన్స్కి, కొన్ని క్వశ్చన్లకు మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తూ. సో ఆ క్వశ్చన్ చూద్దాం. సో స్టడీ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ జాగ్రత్త చూడమన్నాడు. సో ఆ శ్రేణి చాలా పెద్దగా ఉంది. ఏమని ఇచ్చాడు, 2 9 1 8 1 9 5 8 6 3. సో ఆల్ ద నెంబర్స్ గివెన్. ఈ సిరీసే ఇంపార్టెంట్ సార్, అబ్జర్వేషన్. సో 2 9 1 8 1 9 5 8 6 3 6 4 2 5 2 9 5 2 6 4 5 1 4 9 4 7 3 2 7 2 5 8. సో ఈ సిరీస్ పైన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, చూద్దాం. చిన్న గుర్తు పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మొత్తం మీద 16 సరి సంఖ్యలు ఉన్నాయి సార్, చూడండి. సో 2 8 8 6 6 4 2 2 2 6 4 4 4. ఓకే మాస్టర్, 2 2 8. టోటల్గా సరి సంఖ్యలు ఎన్ని వచ్చాయి, ఈవెన్ నెంబర్స్ అంటే 16 సరి సంఖ్యలు వచ్చాయి సార్. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద సిరీస్ మీన్స్ 16. అసలు టోటల్గా ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు ఎన్ని 16 వచ్చినాయి. మరి ఆడ్ నెంబర్ ఎన్ని ఉన్నాయో చూద్దాం మాస్టర్. సో ఆడ్ నెంబర్ విషయానికి వస్తాయి. ఇప్పుడు మిగిలినన్ని ఆడ్ నెంబర్సే కదా. ఇప్పుడు ఇవి ఐడెంటిఫై చేసినన్ని ఈవెన్ నెంబర్లు కాబట్టి రెస్ట్ ఆఫ్ అన్ఐడెంటిటీ నెంబర్స్, దోస్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్. ఇక్కడ గుర్తించినేమో సరి సంఖ్యలు, గుర్తించనన్నీ కూడా బేస్ సంఖ్యలు కదా, వాటిని కౌంట్ చేద్దాం సార్. సో చూడండి, 1 కలర్ మార్చనా, రైట్ సార్. మీకు ఈ కలర్ గుర్తుంటుంది అనుకుంటున్నా, లేదా మార్చమంటే మార్దాం, రైట్ చూద్దాం. 1 2 3 4 కౌంట్ చేయాల్సిందే సార్. 1 2 3 4. Sir, there is no shortcut this type of question. Only shortcut is our concentration. We focus on complete గా మనము మన యొక్క మైండ్ బాడీ ప్రజెంట్ ఉండాలి, బాడీ ప్రజెంట్ ఉండాలి. అటెన్షన్ ఆఫ్ లాజిక్తో ఫోకస్ చేస్తేనే ఈ టాపిక్ అవుతుంది సార్. సో ఏ సార్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా, ఏ సార్ చెప్పినా, ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా కూడా ఒకటే థింగ్ ఏంటి మాస్టర్, ఫోకస్, కాన్సన్ట్రేషన్. సో ఆ కాన్సన్ట్రేషన్ మీద ఫోకస్ చేయండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16.
సో ఇవి కూడా ఎన్ని వచ్చినాయి మాస్టర్ 16 వచ్చాయి. సో ఈవెన్ నెంబర్స్ 16 ఉన్నాయి, ఆడ్ నెంబర్ 16 ఉన్నాయి. మన క్వశ్చన్లు ఏమన్నారు, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి డిఫరెన్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్నాడు. సో ఏమైనా డిఫరెన్స్ ఉందంటే లేదు. ఏం సార్ ఆన్సర్ 0. సో ఈవెన్ నెంబర్స్ ఆర్ 16, ఆడ్ నెంబర్స్ ఆర్ 16. సరి సంఖ్యలు 16 ఉన్నాయి, బేస్ సంఖ్యలు కూడా 16 ఉన్నాయి. కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో ఇవి అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి మధ్య వ్యత్యాసం అనేది లేదు. ఆన్సర్ 0. సో 0 వేర్ వి హావ్ సార్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ సార్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ 6th to the left of the 22nd from the left end of the above arrangement. సో ఈ అమెరికాలో మొత్తం ఎన్ని ఉన్నాయి? రైట్ సార్, ఎన్ని అనేది మనకి ఇందాక తెలిసింది కదా సార్. ఎన్ని ఉన్నాయి చెప్పండి ఆ శ్రేణి మొత్తం? 16 32 సంఖ్యలు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. దాని మీద ఇక క్వశ్చన్ వేసింది సార్. ఏమని? పై అమెరికాలో ఎడమ చివరి నుండి, అంటే ఇటువైపు నుంచి లెఫ్ట్ నుండి ఎడమ చివరి నుండి 22వ అంకెకు ఎడమ వైపున 6వ స్థానంలోకి అన్నాడు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 32 ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 32 అంకెలు ఉన్నాయి. ఆ 32 అంకెలలో ఎడమ చివరి నుండి ఫ్రమ్ ద లెఫ్ట్ టు ద లెఫ్ట్, బోత్ ఆర్ సేమ్ సైడ్. లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్కి వెళ్ళిపోమంటాడు, లెఫ్ట్ నుంచి వచ్చి లెఫ్ట్కి వెళ్ళిపోమంటాడు. ఎంత? లెఫ్ట్ టు లెఫ్ట్ అంటే సబ్ట్రాక్షన్. 22 నుంచి 6 పోతే ఎంత? 16. సో టోటల్గా నువ్వు ఫ్రమ్ ద లెఫ్ట్ నుంచి ఎన్ని లెక్క పెట్టాలంటే 16 లెక్క పెడితే చాలు. రైట్? సో ఆ 16ని ఎలా లెక్క పెడతావు అంటే కాన్సన్ట్రేషన్ అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో నెంబర్ ఏమొచ్చింది సార్ 16th పొజిషన్లో? ఆన్సర్ 9. సో 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్? లేదు సార్ నేను మొత్తం లెక్క పెట్టి చెక్ చేస్తా అంటే చెక్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చినాయి? 16 వచ్చినాయి కదా. 16th పొజిషన్లో ఏముంది? 9 అనే నెంబర్ ఉంది. సో నెక్స్ట్ 17 18 19 20 21 22 అంటే ఎక్కడికి 1 దాకా వచ్చినావు. ఎడమ నుంచి 22కి వచ్చి ఎడమ వైపు పోవాలి మళ్ళా. రైట్? 1 2 3 4 5 6 మళ్ళీ ఏడికి వచ్చినాం. రైట్ సార్? we have the total 32 digits among the given series. In that series we need sir 6th letter, which is the following number 6th to the left of 22nd from the left end of the above arrangement. ఈ arrangement లో so from the left 22 to the left 6 means total we need 16 positions. So from the left hand 16th position, your number appearing is 9. So 9 is the right answer, where we have sir option 1. 1 is the right answer. Are you getting my point sir? So మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంది? ఆ లెటర్స్ మీద పొజిషన్స్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, how many threes are there in the above? సో ఇందులో 3s పైన ఫోకస్ చేయాలి. how many threes are there in the above arrangement, each of which is immediately preceded by a digit has numerical value 6 or more than 6. అంటే ముందు ప్రిసిడెడ్ దగ్గర 6 అని ఉండాలి లేదా అంతకంటే ఎక్కువ ఉండాలంటాను సార్. ఓకే, సో మేబీ 6-3 కానీ 7-3 కానీ 8-3 కానీ 9-3 కానీ ఉండొచ్చు. పై అమెరికాలో ఎన్ని మూడులు వాటికి తక్షణమే ముందు స్థానంలో 6 లేదా అంతకంటే ఎక్కువ, 6 లేదా అంతకంటే ఎక్కువ అంటే 6 అన్న ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. ఇట్లా అంటే 63 73 83 93 అనేటువంటి విధంగా ఉండాలి. అలాంటి ఎన్ని ఉన్నాయో చూద్దాం అంటాం. సో 3 వచ్చిన దగ్గర చూడండి, ఫస్ట్ 3 ఎక్కడ ఉందో చూడండి. ఇందులో 3 ఇక్కడ 3 ఉంది. సో దానికంటే ముందు 6 ఉందా? ఉంది, అంటే 63. ఓకే, ఇది కూడా ఒక సెట్. మళ్ళీ 3 ఎక్కడ ఉందో చూడండి సార్. 4 2 5 9 5 2 6
4 5 1 4 9 ఇగో ఇక్కడ 3 ఉంది. సో దీనికన్నా ముందే ఉంది 73. సో ఇంకెక్కడైనా 3 ఉందా? లేదు. సో 2 టైమ్స్ 3 ఉన్నాయి. ఇక్కడ 3కి ముందు 7 ఓకే, 3కి ముందు 6 ఓకే, ఇంకెక్కడ 3 లేదు. సో ఎన్నిసార్లు రిపీట్ అయింది సార్? 2 టైమ్స్. ఎన్నిసార్లు? 2 టైమ్స్. సో 2 వేర్ వి హావ్ సార్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్ 5th క్వశ్చన్కి. ఓకే.